న్యాయాధిపతుల పుస్తకంలో కొన్ని కథలు చదువుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, అవును. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినవైనా వాటిలోని ఆ సంఘర్షణ, ఆ మానవ భావోద్వేగాలు అవి మనకి చాలా దగ్గరగా అనిపిస్తాయి. నిజమే. అలాంటి ఒక శక్తివంతమైన కథే గిద్యోనుది. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయాన్ని లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. గిద్యోను కథలోకి వెళ్లే ముందు అప్పటి పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవును, ఆ సందర్భం అది కీలకం. ఇస్రాయేలీలు ఒక భయంకరమైన సంక్షోభంలో ఉన్నారు. దాదాపు 7 ఏళ్లుగా. అంటే ఆలోచించండి, 7 ఏళ్లుగా మిద్యానీయుల చేతుల్లో వాళ్లు నలిగిపోతున్నారు. 7 ఏళ్లు, అది చాలా పెద్ద సమయం. ఈ దాడి ఎంత తీవ్రంగా ఉండేదంటే మూల గ్రంథంలో వాళ్లు మిడతల దండులా వచ్చేవారని ఉంది. అవును. పంటలను నాశనం చేసేవారు, పశువులను దోచుకుపోయేవారు. అంటే వాళ్ల జీవనాధారాన్నే పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నమన్నమాట. ప్రజలు ఎంతగా భయపడిపోయారంటే వాళ్లు ఇల్లు వదిలి కొండ గుహలలో, అడవుల్లో దాక్కోవలసొచ్చింది. సరిగ్గా. ఇది ఒక జాతిని మానసికంగా, ఆర్థికంగా పూర్తిగా కొంగదీసే వ్యూహం. ఇలాంటి పరిస్థితుల్లో ఆశ అనేది దాదాపుగా ఉండదు. అయితే న్యాయాధిపతుల పుస్తకంలో మనం ఒక నమూనాని పదే పదే చూస్తాం. ప్రజలు పాపం చేయడం, దానివల్ల శత్రువుల చేతిలో అణచివేతకు గురికావడం. తర్వాత దేవునికి మొరపెట్టడం. అవును. అప్పుడు దేవుడు వాళ్ళని రక్షించడానికి ఒక న్యాయాధిపతిని పంపడం. గిద్యోను కథ కూడా ఇదే చక్రంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే ఇక్కడ నాకు ఆసక్తికరంగా అనిపించిన విషయమేంటంటే, ప్రజలు సహాయం కోసం దేవునికి మొరపెట్టగానే ఆయన వెంటనే ఒక సైన్యాన్ని పంపలేదు. బదులుగా ఒక ప్రవక్తను పంపారు. ఎందుకని? ఆ కష్టాల్లో ఉన్నవారికి ఒక సందేశం అంత అవసరమా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే దేవుడు సమస్య యొక్క లక్షణాలను కాదు, దాని మూలాన్ని, దాని పరిష్కరించాలనుకున్నాడు. ఆ మూలమేంటి? ఆ ప్రవక్త వచ్చి వారికేమి గుర్తుచేశాడంటే, నేను మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాను, మీకొక దేశాన్నిచ్చాను. మీరు ఉంటున్న ఈ దేశంలోని అమోరీయుల దేవతలకు పూజ చెయ్యొద్దని చెప్పాను. కాని మీరు నా మాట వినలేదు అని స్పష్టం చేశాడు. ఓహ్! అంటే మీ కష్టాలకు కారణం బయటి శత్రువుల బలం కాదు, మీలోని ఆధ్యాత్మిక బలహీనతే అని ముఖం మీదే చెప్పినట్టయింది. ఖచ్చితంగా. సహాయమడిగితే ముందు అద్దం చూపించినట్టు ఉంది. ఇది వారిని ఒక రకంగా ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రేరేపించినట్టుంది. అదే, మీ సమస్యకు పరిష్కారం కేవలం సైనిక విజయంలో లేదు, దేవునితో మీ సంబంధాన్ని సరిదిద్దుకోవడంలో ఉంది అని చెప్పడం. ఈ పునాది వేశాకే అసలు కథానాయకుడు రంగప్రవేశం చేస్తాడు. మన కథానాయకుడు గిద్యోను. మనం అతన్ని మొదటిసారి కలిసినప్పుడు అతనొక వీరుడిలా అయితే యుద్ధభూమిలో కనిపించడు కదా? అస్సలు కనిపించడు. అతని పరిచయ సన్నివేశం చాలా శక్తివంతమైనది. అతని మిద్యానీయులకు భయపడి ఒక ద్రాక్షరసం తీసే గానుగ చాటున గోధుమలు దుల్లగొడుతున్నాడు. గానుగ చాటున? సాధారణంగా గోధుమలు కళ్లంలో అందరి ముందు నూర్చుతారు. అవును, బహిరంగంగా. కాని ఇతను రహస్యంగా చేస్తున్నాడు. అంటే తన ప్రాణాలను, ఆ కొద్దిపాటి పంటను కాపాడుకోడానికి ఎంతగా భయపడుతున్నాడో ఇది చూపిస్తుంది. ఒక విప్లవవీరుడు కాదు, బ్రతకడానికి ప్రయత్నిస్తున్న ఒక సాధారణ రైతు అనమాట. సరిగ్గా. అలాంటి ఒక భయస్థుడి దగ్గరకు యెహోవా దూత వచ్చి, పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడు అని సంబోధిస్తాడు. ఇది వింటుంటే దాదాపు వ్యంగ్యంగా అనిపిస్తుంది. అదే, దాక్కున్న వ్యక్తిని చూసి పరాక్రమశాలి అనడం. గిద్యోను ఆ మాట విని ఏమనుకునుంటాడు? గిద్యోను స్పందనలో మనం ఎలాంటి భక్తి ప్రదర్శన చూడము. అతను చాలా నిజాయితీగా, సూటిగా మాట్లాడాడు. అవును, అతని మాటల్లో ఆ నిరాశ, కోపం, సందేహం అన్నీ కనిపిస్తాయి. అవును. క్షమించు, యెహోవా మాకు తోడుగా ఉంటే మాకీ కష్టాలన్నీ ఎందుకొచ్చాయి అని అడిగాడు. మా పెద్దలు చెప్పిన అద్భుతాలన్నీ ఇప్పుడెక్కడికి పోయాయని కూడా. ఆ మాట, దేవుడు మమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టాడు అనడంలో 7 ఏళ్ల బాధ ఉంది. ఇది దేవుడినే నిలదీసినట్టు ఉంది. దీన్ని మనం అవిశ్వాసం అనాలా, లేక నిజాయితీతో కూడిన ఆవేదన అనాలా? నేను దీన్ని నిజాయితీతో కూడిన ఆవేదనగానే చూస్తాను. ఇది విశ్వాసానికి వ్యతిరేకం కాదు, విశ్వాసంతో చేసే ఒక పోరాటంలాంటిది. ఎలాగంటారు? దేవుడు ఉన్నాడని అతనికి తెలుసు. అందుకే దేవుడు ఎందుకు సహాయం చేయడం లేదని అడుగుతున్నాడు. అంతేకాదు, ఆ తర్వాత తన గురించి తాను చెప్పుకున్న మాటలు గమనించాలి. నా కుటుంబం మనష్షే గోత్రంలోకెల్లా బలహీనమైనది, మా ఇంట్లో నేనే అందరికంటే చిన్నవాడిని. అవును. ఇది వింటుంటే ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఇంపాస్టర్ సిండ్రోమ్ లాగా ఉంది. సరిగ్గా అదే. ఒక పెద్ద బాధ్యతను స్వీకరించడానికి తనకు అర్హత లేదని, తాను దానికి తగినవాడిని కాదని తీవ్రంగా భావించడం.
తన కుటుంబం, తన హోదా ఏ రకంగా చూసుకున్నా తను నాయకత్వానికి అనర్హుడని గిద్యోను నమ్ముతున్నాడు. ఇక్కడే దైవిక పిలుపులోని ఒక అద్భుతమైన సూత్రం మనకు కనిపిస్తుంది. దేవుడు అర్హులైన వారిని, శక్తిమంతులను ఎన్నుకోడు. ఆయన ఎవరినైతే ఎన్నుకుంటాడో వారికి అర్హతను, శక్తిని ఇస్తాడు. కరెక్ట్. గిద్యోను బలహీనిపే దేవుని బలం ప్రదర్శించడానికి ఒక వేదికగా మారింది. అందుకే దేవుడు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను అని భరోసా ఇస్తాడు. ఈ మాటలు విన్న తరువాత కూడా గిద్యోనికి వెంటనే నమ్మకం కుదర్లేదు. అతనికొక రుజువు కావాలి, ఒక సూచన అడిగాడు. అతను ఒక అర్పణ సిద్ధం చేసి తీసుకురాగానే ఆ దూత తన చేతికర్రతో దాన్ని ముట్టుకోగానే బండలో నుండి అగ్ని వచ్చి దాన్ని కాల్చివేసింది. అద్భుతం జరిగింది. కాని ఆ అద్భుతం చూసిన గిద్యోను సంతోషించాల్సింది పోయి ఇంకా భయపడ్డాడు. ఎందుకని? ఆ కాలంలో ఒక నమ్మకం ఉండేది. దేవుణ్ణి గాని ఆయన దూతను గాని ముఖాముఖిగా చూసిన మనుషులు బ్రతకరని. ఓ అలాగా? అందుకే గిద్యోను అయ్యో నేను యెహోవా దూతను చూశాను, నేను చనిపోతాను అని ఆందోళన చెందాడు. ఆ క్షణంలో దేవుడతనికి నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవు అని అభయమిస్తాడు. ఆ మాటలో గిద్యోన్పై ఎంతటి ప్రభావం చూపాయంటే అతను అక్కడ ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా షలోం అంటే యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. యుద్ధానికి సిద్ధం కమ్మని పిలుపు అందుకున్న వ్యక్తి తన మొదటి చర్యగా సమాధానం అనే పేరుతో బలిపీఠం కడుతున్నాడు. అవును, ఎందుకంటే బయటి ప్రపంచంతో యుద్ధం చేయడానికి ముందు మన అంతరంగంలో సమాధానం అవసరం. దేవునితో సరైన సంబంధం ద్వారా వచ్చే శాంతి అది. ఆ శాంతి దొరికాకే గిద్యోను తన మొదటి అత్యంత కష్టమైన పరీక్షకు సిద్ధమయ్యాడు. దేవుడు గిద్యోనుకిచ్చిన మొదటి ఆజ్ఞ మిద్యానీల సైన్యంతో పోరాడమని కాదు. అదింకా ఆశ్చర్యకరమైనది. ఏమిటది? నీ తండ్రి కట్టిన బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టు. అది మొదటి పని. బయటి శత్రువుల కన్నా ముందు సొంత ఇంట్లోనే ఉన్న శత్రువుతో పోరాడమన్నట్టు ఉంది. అవును. ఎందుకీ వ్యూహం? ఎందుకంటే ఇశ్రాయేలీల అసలు సమస్య మిద్యానీయులు కాదు, వారి విగ్రహారాధన. సమస్య యొక్క మూలాన్ని తొలగించకుండా పైపైన ఎన్ని విజయాలు సాధించినా ప్రయోజనం ఉండదు. మార్పు అనేది ఎప్పుడు మన దగ్గర్నుండే మొదలవ్వాలి అన్నట్టు. మనింట్లో నుండే. ఇది చాలా ప్రమాదకరమైన పని. బయటి శత్రువుతో పోరాడటం కన్నా సొంత ఊరి ప్రజల నమ్మకాలను సవాలు చేయటం చాలా కష్టం. గిద్యోనులో ఆ భయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు కాని పగటిపూట చేయలేకపోయాడు. తన తండ్రికి, ఊరివారికి భయపడి 10 మంది సహాయంతో రాత్రికి రాత్రి ఆ విగ్రహాలను కూల్చేశాడు. దీని మనం పిరికితనమనాలా లేక తెలివి అనాలా? ఇది విశ్వాసం మరియు భయం రెండూ ఒకే వ్యక్తిలో ఎలా కలిసి పనిచేస్తాయో చెప్పడానికొక గొప్ప ఉదాహరణ. అంటే అతనిలో దేవుని మాటకు విధేయత చూపించాలనే విశ్వాసముంది, అదే సమయంలో ప్రజల నుండి వచ్చే ప్రతిఘటనకు భయపడే మానవ సహజమైన బలహీనత కూడా ఉంది. విశ్వాసమంటే భయం లేకపోవడం కాదు. భయం ఉన్నప్పటికీ సరైన పని చేయడానికి ముందుకు అడుగువేయడమే నిజమైన విశ్వాసం. అతను తన భయాన్ని అధిగమించి ఆ పని పూర్తి చేశాడు. మరుసటి రోజు ఉదయం ఊరంతా అట్టుడికిపోయింది. ఆ పని చేసింది గిద్యోనే అని తెలుసుకుని అతన్ని చంపడానికి అతని తండ్రి యోవాషు ఇంటిమీదకు వచ్చారు. ఆ సమయంలో యోవాషు చాలా తెలివిగా ప్రవర్తించాడు. అది ఒక నాటకీయమైన మలుపు. ఎలా? యోవాషు బహుశా తన కొడుకు చర్య వెనుక దైవిక ప్రేరణ ఉందని గ్రహించి ఉంటాడు. అతను ప్రజలతో, మీరు బయలు తరపున వాదిస్తారా? బయలు నిజంగా దేవుడైతే తన బలిపీఠాన్ని పడగొట్టిన వాడితో తనే వాదించుకోగలడు, మధ్యలో మీకెందుకు అని ఒక శక్తివంతమైన లాజిక్ను ముందుకు తెచ్చాడు. ఆ మాటతో ప్రజలు ఆగిపోయారు. అవును, ఆ సంఘటనతో గిద్యోనుకు ఎరుబయలు అనే కొత్త పేరు వచ్చింది. అంటే బయలు అతనితో వాదించునుగాక అని అర్థం. అతని రహస్యచర్య ఇప్పుడు అతనికొక బహిరంగ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఖచ్చితంగా. అతను ఇకపై కేవలం గానుగచాటున దాక్కున్న రైతు కాదు, బహిరంగంగా విగ్రహారాధనకు వ్యతిరేకంగా నిలబడిన యోవోవా యోధుడు. ఈ అంతర్గత శత్రువును జయించిన తరువాతే బయటి శత్రువుతో పోరాటానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు కథనం యుద్ధ వాతావరణంలోకి మళ్లుతుంది. మిద్యానీయులు, అమాలేకీయులు ఒక పెద్ద సైన్యంగా యెజ్రియేలు లోయలో గుమికూడారు. అప్పుడు యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను అని ఉంది. అతను బూర గూదగానే వేలమంది సైనికులు అతని పిలుపుకు స్పందించి వచ్చారు. నాయకుడిగా ఇదొక పెద్ద విజయం. కాని ఇంత జరిగిన తర్వాత కూడా గిద్యోనులో ఇంకా సందేహం మిగిలే ఉందా? ఉంది. అదే ఈ కథలోని అత్యంత మానవీయమైన అంశం. ఒక జాతి భవిష్యత్ ఇప్పుడు తన చేతుల్లో ఉంది.
ఆ భారం, ఆ ఒత్తిడి మనం ఊహించలేను. నిజమే. దేవుని శక్తిని అతను అనుమానించడం లేదు. కాని ఆ శక్తి తనలాంటి ఒక సాధారణ వ్యక్తి ద్వారా పనిచేస్తుందా అనే దానిపై అతనికొక సంపూర్ణమైన నిర్ధారణ కావాలి. అందుకే ఆ ప్రసిద్ధి చెందిన గొర్రెబుచ్చు పరీక్షకు సిద్ధపడ్డాడు. దీన్ని కొంతమంది గిద్యోను అవిశ్వాసానికి నిదర్శనంగా చూస్తారు. దేవుణ్ణి పరీక్షించడం తప్పు కదా అంటారు. అంటారు. మరికొందరు ఇంత పెద్ద బాధ్యతను తీసుకునే ముందు పూర్తి స్పష్టత కోరడం ఒక నాయకుడి బాధ్యత అని వాదిస్తారు. ఈ రెండు కోణాలను మనం ఎలా చూడాలి? ఇది చాలా మంచి ప్రశ్న. నా దృష్టిలో ఇది అహంకారంతో దేవుణ్ణి శోధించడం కాదు. ఇదొక నిజాయితీగల అభ్యర్థన. దేవా, నీ కోపం నా మీద రానివ్వకు, ఇంకొక్కసారి మాత్రమే నిర్ధారణ కోరుతున్నాను అంటాడు. అవును, అతన్లో వినయం ఉంది. మొదటి రాత్రి గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుతో తడిసి నేలంతా పొడిగా ఉండాలని కోరాడు. అలాగే జరిగింది. అయినా అతనికి సంతృప్తి కలగలేదు. బహుశా అది యాదృచ్ఛికంగా జరిగిందేమో అని అనుమానించాడేమో. ఏమో, అందుకే దానికి పూర్తిగా వ్యతిరేకమైన సూచన అడిగాడు. రెండవ రాత్రి గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండి చుట్టూ ఉన్న నేలంతా మంచుతో తడిసుండాలని కోరాడు. ఇది ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధం కదా? పూర్తిగా విరుద్ధం. దేవుడు ఆ రాత్రి కూడా అలాగే చేశాడు. ఈ రెండు అద్భుతాలు గిద్యోనుకు కావలసిన తిరుగులేని రుజువునిచ్చాయి. దేవుడు అతని సందేహాలకు విసుక్కోకుండా ఓపికగా సమాధానమివ్వడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అవును, ఇది నాయకులను తీర్చిదిద్దడంలో దేవునికున్న అపారమైన సహనాన్ని, కృపను చూపిస్తుంది. దేవుడు గిద్యోనును ఒక పెద్ద యుద్ధానికి పంపబోతున్నాడు. ఆ యుద్ధంలో గెలవాలంటే సైన్యం కన్నా గిద్యోనుకు సంపూర్ణమైన నమ్మకం అవసరం. సరిగ్గా అందుకే అతనిలోని ప్రతి చిన్న సందేహాన్ని నివృత్తి చేసి అతనికి అవసరమైన ధైర్యాన్నివ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఈ మొత్తం అధ్యాయాన్ని పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టమవుతోంది. గానుగచాటున ప్రాణభయంతో దాకున్న ఒక సాధారణ రైతు దేవుని పిలుపుకు స్పందించి తనలోని భయాలతో, సందేహాలతో పోరాడుతూ చివరికి ఒక జాతికి నాయకత్వం వహించడానికి ఎలా సిద్ధమయ్యాడో మనం చూశాం. అతని ప్రయాణం సరళరేఖలా సాగలేదు. ఎన్నో ఎత్తుపళ్లానూ ఉన్నాయి. నిజమే, ఇది పరిపూర్ణమైన విశ్వాసమున్న ఒక సూపర్ హీరో కథ కాదు. కాదు, ఇది అసంపూర్ణమైన విశ్వాసంతో తన బలహీనతలను అంగీకరించి దేవునిపై ఆధారపడిన ఒక సాధారణ మనిషి కథ. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠమేమిటంటే, నాయకత్వమనేది మనకున్న బలాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి వచ్చేది కాదు. మన బలహీనతలను గుర్తించి మన శక్తికి మించిన పిలుపు వచ్చినప్పుడు దైవిక శక్తిపై ఆధారపడటమే నిజమైన నాయకత్వం. బహుశా గిద్యోను యొక్క అతిపెద్ద బలం తన బలహీనతను తాను తెలుసుకోవడమే. ముగింపుగా, వినేవారికి మీరు ఎలాంటి ఆలోచనను వదిలివెళ్తారు? ఈ కథను మనం విశ్లేషించినప్పుడు ఇది ఎక్కువగా గిద్యోను యొక్క పెరుగుతున్న విశ్వాసం గురించి చెబుతోందా, లేక అతని అసంపూర్ణతను, సందేహాలను సహిస్తూ అతన్ని తీర్చిదిద్దిన దేవుని అపారమైన ఓర్పు గురించి ఎక్కువగా చెబుతోందా? మంచి ప్రశ్న. దానికి కొనసాగింపుగా, ఒక నాయకుడిలో సందేహమనేది బలహీనతకు చిహ్నమా, లేక అది బాధ్యతాయుతమైన నిజాయితీకి, వినయానికి సంకేతమా?